ఈ దేహము నేను అనుకోవటం వల్ల నువ్వు నాకంటే వేరుగా ఇంకోడు ఉన్నాడు, నాకంటే వేరుగా ప్రపంచం ఉందని అనుకుంటున్నావు. నీ దేహానికి నీకు జబ్బు చేసిందనుకో, నువ్వు వైద్యం చేయించుకుంటే ఎవరికైనా సహాయం చేసావని అనుకుంటున్నావు అనుకో. ఇంకో దేహానికి జబ్బు చేస్తే సహాయం చేశాను అనుకున్నా, అదే పాడి బుద్ధి, అదే వేరు బుద్ధి. నీ లోపల ఉన్న జ్ఞానాన్ని అందకుండా చేసేది ఆ బుద్ధే. అది తొలగించుకోవాలి. ఇప్పుడు మీ శరీరానికి క్యాన్సర్ వచ్చిందనుకోండి, 4 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటారు. నేను త్యాగం చేశానని మీరు అనుకుంటారా? మీరు అనుకోరు. అదే ఇంకో శరీరానికి వచ్చిన క్యాన్సర్కి మీరు వైద్యం చేయించారనుకోండి, అంత త్యాగం చేశాను ఇంత త్యాగం చేశాను అనుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు. ఈ అడ్వర్టైజ్మెంటు తాము అక్కడి నుంచి రజోగుణం పెంచుకోవడం, మీరు పాడైపోవటం, ఈ పేపర్లో కూడా మీ ఇంత సహాయం చేస్తున్నాను పేపర్లో వేయించుకోవటం. మరి ఈ పాడికి ఆ పాడు ఒకటి సహాయం. ఈ న్యూస్ పేపర్సే నాన్ సెన్స్ అసలు. సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు అంటే భగవంతుడు ఉన్నాడని సజీవమైన విశ్వాసం ఉండాలి. భగవంతుడు అంటే సజీవమైన విశ్వాసం ఉండాలి. మీరు ఏదో మేము జపం చేసేస్తున్నాం, ధ్యానం చేసేస్తున్నాం, కాశీ వెళ్ళి వచ్చేసాం, అరుణాచలం వెళ్ళి వచ్చేసాం, రామేశ్వరం వెళ్ళి వచ్చేసాం అంటే మీకు మోక్షం వస్తుందని అనుకోకండి. మంచిదే, మీరు మంచి పని చేస్తే చేయండి. అలా వచ్చేది. లేకపోతే ప్రాణాయామం చేస్తున్నాం, పొద్దున్న 1 గంట సేపు పూజ చేస్తున్నాం, చెయ్యండి. అన్నీ మంచి పనులే కాదంటలేదు. భగవంతుడు ఉన్నాడు, వాడికి ఒక సంకల్పం ఉంది. భగవంతుడు ఉన్నాడు, వాడికి ఒక ఇష్టం ఉంది. భగవంతుడి సంకల్పాన్ని 100కి 100 మనం సంకల్పం చేసుకోవాలి. భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క ఇష్టాన్ని మన ఇష్టం చేసుకోవాలి. భగవంతుడి సంకల్పాన్ని మన సంకల్పం చేసుకోకుండా, భగవంతుడి ఇష్టాన్ని మన ఇష్టం చేసుకోకుండా మీరు ప్రాణాయామం చేసినా, కాశీ వెళ్ళి ఆ గంగానదిలో మురిగినా, లేకపోతే అరుణాచలం కొండ చుట్టూ 100 సార్లు తిరిగినా మోక్షం రాదు.